సార్ జిల్లా ఉన్నతాధికారి ఎస్పీ శ్రీ పర్తోజ్ పంకజ్ గారి ఆదేశాల ప్రకారం ఈ దొంగతనాల నివారణ మరియు ఈ దొంగతనాలు జరిగినటువంటి వాటిని ఛేదించడంలో భాగంగా నేరాల నివారణలో భాగంగా మా సంగారెడ్డి రూరల్ సిఐ వారి యొక్క సిబ్బంది ఉదయం 6 గంటలకు బైపాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో అనుమానాస్పదంగా పోతుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మర్ల యాదగిరి, తండ్రి అడివయ్య, కులం వడ్డెర. తర్వాత అతని భార్య మర్ల అనిత, ఆమె వయసు 42 సంవత్సరాలు, మరియు వాళ్ళ బంధువు సదా లక్ష్మి భర్త భూమయ్య 35 సంవత్సరాలు, మరియు ఒక మైనర్ బాలు ఉన్నారు. వీళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎందుకు వాడిపోతుంది అనే విషయంగా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇంటి తాళంలో పెట్టిన ఇంటి తాళంలు పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు ఒప్పుకుంటే మన యాజ్ పర్ లా పంచుల సమక్షంలో వాళ్ళు విచారించగా వారు ఒప్పుకున్న విషయం ఏంటంటే సంగారెడ్డి రూరల్ పిఎస్ పరిధిలో 3, సంగారెడ్డి టౌన్ పిఎస్ పరిధిలో 2, అత్నూర పిఎస్ పరిధిలో 1, మొత్తం 6 కేసులను వాళ్ళు నేరం చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఆ 6 కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు 29 తులాల బంగారు ఆభరణాలు మరియు ఒక 18 తులాలకు పైబడి వెండి ఆభరణాలు మరియు ఒక 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ మర్ల యాదగిరి అనే వ్యక్తి గత 25 సంవత్సరాల నుండి నేరాలు చేయడం జరుగుతుంది. గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు ఒక 47 కేసులు ఇతను 47 కేసులు నమోదు కావడం జరిగినది. ఇప్పుడు ఇంకో 6 కేసులు చేయడం జరిగినది. ఇతను గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతోటే కలిసి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ దొంగిలించిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. వీరి మీద ఇతని పైన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతని కఠినపరమైన చర్యలకు తీసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద తదుపరి చర్యలు తీసుకోజరుగుతుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇట్లాంటి నేరస్తులకు మనము కొన్ని చిన్న తప్పులు, ఇళ్లలో ఉన్నవారు చిన్న తప్పులు చేసి పొరపాట్లే వీళ్లకు ఈ అవకాశం కలిగిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో వీలైనంత ఎక్కువ వరకు తాళం వేసి పోయేటప్పుడు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఎక్కువ ఉంచకుండా లాకర్లు కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవడం ఉత్తమం. తదుపరి వాటి నివారణకు అట్లా కాకుండా ఉన్న సీసీ కెమెరాలు లాంటివి పెట్టుకొని చర్యలు తీసుకొని బ్యాంక్ లాకర్స్ కానీ సీసీ కెమెరాలు కానీ వీటిని తీసుకొని కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. అదేవిధంగా కొన్నిసార్లు మనకు లాక్ వేసుకున్నప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకు ఇన్ఫార్మ్ ఇస్తే ఆ ఏరియాలో కొంచెం గస్తీ కూడా పెంచి ఇట్లాంటి ఆస్తిపరమైన నేరాల నివారణకు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మా పోలీసు వారైతే మన పబ్లిక్
చూడు